ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు ఈదురు గాలులకు నేల కొరిగాయి. కూరగాయలు రాలిపోయాయి. చేతికొచ్చిన పంట వర్షం పాలైందని ఆవేదన చెందుతున్నారు రైతులు. వేల పెట్టుబడి పెట్టి సాగు చేశామని అకాల వర్షంతో పైసా రాకుండా పోయిందని వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో వర్షం ప్రభావంపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులకి కన్నీటిని మిగిల్చాయి. ముఖ్యంగా గత రాత్రి కురిసిన ఏవైతే అకాల వర్షాల వల్ల రైతులకి తీవ్రమైన నష్టం సంభవించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఎవరైతే రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, అదేవిధంగా భారీ భీకరమైన ఈదురుగాలులతో ఏదైతే గాలులు వీయడంతో పంట పొలమంతా కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ముఖ్యంగా కూరగాయల పంటలు, అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా మిగతా ఏదైతే శనగ పంట ఉందో శనగ పంట కూడా పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని ఏదైతే పెంచకల్పేట, కౌటాల, అదేవిధంగా బెజ్జూరు, ఈ దాయగం మండలాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడం జరిగింది. అక్కడ కూడా రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1,00,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా కొందరికి చేతికొచ్చింది, మరికొందరికి ఏదైతే కోత కోస్తున్నారో అదేవిధంగా కోత కోసిన ఏదైతే మొక్కజొన్నను అమ్ముకుందామని భావిస్తే ముఖ్యంగా ఈ కురిసిన వర్షాలతోని తమకి తీవ్రమైన నష్టం సంభవించింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం జొన్న చేనులో ఉన్నాం. జొన్న చేను అంతా కూడా భారీ ఈదురుగాళ్ళకి పూర్తిగా పడిపోయింది. ముఖ్యంగా ఒక వారం రోజులు అవుతే చాలు ఈ జొన్నను తీసి రైతులు అమ్ముకునే వాళ్ళు. ముఖ్యంగా ఒక్కొక్క ఎకరాకి ఏదైతే జొన్నను సాగు చేయడానికి ఒక 30,000 వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఏదైతే అకాల వర్షాలతోని తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జొన్న పంట ఈ విధంగా ఉంటే ఏదైతే టమాటా, అదేవిధంగా వంకాయకు సంబంధించిన రైతుల పరిస్థితి కూడా మరింత దయనీయంగా మారింది. భీకరమైన ఈదురుగాళ్ళకి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా టమాటా, అదేవిధంగా వంకాయకు సంబంధించిన పంటలకి పూర్తిగా నష్టం సంభవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా సర్కార్ కానీ స్పందించాలి. అదేవిధంగా వర్షాకాలంలో నష్టపోయాం, అదేవిధంగా ఇప్పుడు కూడా నష్టపోవడం పట్ల తమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అందువల్ల ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.